యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని, మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 762 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు. 179 మందిని అరెస్ట్ చేశారు. స్మగ్లర్స్పై ఎన్డీపీఎస్ చట్టంతో పాటు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. మనస్ఫూర్తిగా అభినందనలు. గంజాయి విక్రేతల్ని రవాణా చేసేవారిపైన కూడా 296 మంది పైన ఏదైతే సస్పెక్ట్ షీట్ తెరిచి వారిపై నిఘా కూడా పెట్టారు. ఎర్ర చందనం స్మగ్లర్స్ అరికట్టడానికి బాగా గట్టిగా పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 786 డ్రగ్స్ అబ్యూస్ ప్రివెన్షన్ కమిటీ ఏర్పాటు చేసి మోడల్ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దీన్ని కూడా మనస్ఫూర్తిగా మనం ఇటీవల ఒక మంచి కార్యక్రమం తీసుకున్న నో హెల్మెట్ నో పెట్రోల్ బాగా పాజిటివ్ మంచి ఇంపాక్ట్ వస్తుంది. నేను ఒకటే మీ అందరూ కోరుతున్నాను. చాలా సమస్యలు చూశాను. ఒకప్పుడు కేవల సమస్య, ఏ సమస్య అయినా అది సమాజం ఆమోదించినటువంటి కార్యక్రమం ఎవరేం చేసినా, యాంటీ సోషల్ చేసినా అది సస్టైన్ అవుతుంది. ఆ రోజుల్లోనే నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తాను. 2003 నా మీద హత్య ప్రయత్నం చేసిన, 23 క్లీన్ ఆఫ్ నైన్స్ ప్లాన్ చేసిన పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా, రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా సస్టైన్ కావు. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం పోరాడారు. అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం. ముఠా కక్షలను అణిచివేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేశాను. ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని. అదే సమయంలో 3వ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో 6 నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం. కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనేవాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళే, వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. కానీ 1924 లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా భ్రష్టు పట్టించారు. ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను. నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళా లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడూ జరగలేదు. నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని, ఎవడైనా సరే హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు. లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది.
ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం, ఎక్కడికక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని, అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు.